ఏం పేరు మన పేరు? ఇది అర కేజీ డొక్కండి అండి, ఇది కేజీ డొక్కంట. నాకు 70 సంవత్సరాలు అయితే నాన్న. తాత ఎవరు ఇది? ఇది బర్నికా? పరవాడ సంత ఎంత దూరం ఉంటుంది? 3 కిలోమీటర్లు. 3 కిలోమీటర్లు ఉంటుందా? ఏ పొలానికి వెళ్ళి వస్తున్నా? పొలానికి వెళ్ళి వస్తున్నావా? నీ వయసు ఎంత? 83 సంవత్సరాలా? భలే నడిచేస్తున్నావే. ఆరోగ్యం పాడైపోయింది. ఏం పేరు? అప్పారావు. టిఫిన్ చేసావా? టిఫిన్ చేయలేదా? ఇంకో టిఫిన్ తినైతే నా దగ్గర మరి ఇవే ఉన్నాయి, ఏమనుకోక టిఫిన్ తిను. సంతకి వెళ్తున్నాను. ప్రజెంట్ నా దగ్గర డబ్బులు లేవన్నమాట. అన్నీ ఆన్లైన్లో ఉండడం వల్ల నాకు ఏమి ఇవ్వలేకపోయినమాట. నా దగ్గర కొంచెం డబ్బులు ఉంటే ఒక 20 రూపాయలు ఉంటే ఇచ్చానమాట. ఏమైనా టీ తాగు టిఫిన్ తినని చెప్పాను అనమాట. ఈరోజు సంత మొత్తం పూర్తిగా అల్లకూలం అయిపోయిందండి. ఎందుకంటే ఒక గేదె అంటే ఫస్ట్ టైం అనుకుంటాను సంతకి తీసుకురాడు. దానికి ఏమైందంటే బెదిరి వచ్చిందనమాట. బెదిరి రావడం వల్ల మనుషుల మీద పరిగెట్టుకొని పోయిందనమాట. కొంతమందికి దెబ్బలు తగిలాయంట. సో వాళ్ళు ఇక్కడ ప్రజెంట్ మీకు చూపించక వాళ్ళు ఇక్కడ లేరు, లేపడం వల్ల మీకు చూపించట్లేదు. సో పాపం ఏంటంటే దెబ్బలు తగిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీదే కదా గేదా మమ్మల్ని తక్కువ పోయిందని చెప్పేసి వాళ్ళ దగ్గరకు వచ్చి గొడవ ఆడుకున్నారన్నమాట. ఇదంతా నిజంగా నాకు కూడా లోపలికి వెళ్ళడానికి చాలా భయంగా అనిపిస్తుంది అండి. ఎందుకంటే ఎక్కడ బెదిరితే భయం వేస్తుంది అనమాట. సో అందుకని నేను వాళ్ళు మీరే నేస్తారన్నా? వేటికన్నా ఇవే గేదెలకి అంటే మీరు తాడు కొనేసి మీరు తాడు నేస్తారు కదా? ఇవన్నీ మీరు నేసినవేనా లేకపోతే కంపెనీలో అక్కడ కొన్ని 2 రకాలు ఉంటాయి. కొన్ని ఉంటాయి రెడీమేడ్ ఉంటాయి, అమ్మిడి అంటే కొంచెం సులువుగా ఉండేలాంటి మీరు వేసేస్తారన్నమాట. నేతకు వచ్చి మీకు తగ్గుతుంది కాబట్టి. లేదు ఇంకా మనం నెయ్యి లేని అందులో మాత్రం మీరు కొనుక్కుంటే కావాలంటే కొన్ని రూపాయలు కావాలంటే వేసుకుంటారు, లేదంటే కొనుక్కుంటారన్నమాట. ఎంత పడుతుంది నాకు ఎన్నో మీరు ఇప్పుడు నేను నేస్తున్నది? వేసిందైతే 100 రూపాయలు, 30 రూపాయలు 200 దాకా ఉంటాయి. 30 రూపాయలు. అంటే చిన్న పిల్లలకి ఒకలాగా, పెద్దవాడు ఒకలాగా. అలాగే ఎంత ప్లాస్టిక్ అన్నా? నైలాన్. అదేంటంటే మీరు వేస్తున్నది మధ్యలో రింగ్ అన్నా? ఆవులకి చుట్టుకోకుండా అన్న రింగ్ గన్లు మిషన్లు వేస్తారు కదా, మనుషులు కూడా వేసి మనుషులే. ఏ ఊరమ్మా మంది? ముచ్చలంపాలమా. చేపలు కొనుక్కొచ్చి అమ్ముతారా? కొనుక్కొచ్చి. ఇది సముద్ర చేపలా లేకపోతే? ఇది చెరువుదండి. చెరువు చేపలా? రకాలు పేర్లు చెప్పగలరా? సముద్రం. ఇది సముద్రం చేపల. పేరేంటి? ఒట్టుంపార్లు. ఇది శీలావతి. ఇది సందువా. ఇవేంటమ్మా? ఇది కానగడత. ఇది రొయ్యలు. ఓకే. ఇవి పీతలే. అవి పీతలే నాన్న. ఈ పీతలు అవి నెత్తాలు నాయన. పచ్చినెత్తాలు. ఏం పేరమ్మా నీ పేరు? నా పేరు మసానమ్మ. ఎంత వయసు ఎంత ఉంటుంది? నాకు 70 సంవత్సరాలు. 70 సంవత్సరాల వయసు ఎంత చలాగా మాట్లాడుతుంది మా అమ్మ. ఈ వయసులో కనుక మనం బయటకు కూడా రాలేమో నాకు తెలిసి. నాకు 70 సంవత్సరాలు అండి. 70 సంవత్సరాలు. 4 పిల్లలు. పెళ్ళిళ్ళు అయిపోయి అందరికి? ఈ చేపలు అమ్మేసి పెళ్లి చేసుకోవాలి లేదండి. మన వాళ్ళతో ఆడుకోవచ్చు టైం వ్యాపారం చేస్తున్నాం. ఆదివారం మంగళవారం వస్తానండి. అంటే సంత రోజు మాత్రం వచ్చి వ్యాపారం చేసుకుంటారు. మంగళవారం సంతకి వస్తారు. ఆదివారం బజార్కి వస్తానండి. చెప్పాలి చెప్పేవేనండి. ఎంత రేట్ ఎంత ఉంటుందమ్మా? రేటు ఒకటి 150 ఉందండి, 100 రూపాయలకు ఉందండి. ఇది 150 ఉందండి, ఇది 100 రూపాయలకు ఉందండి. సొంతవా రొయ్యలి 300 అండి కేజీ. 320. ఎంత పెద్దవి ఉన్నాయో. ఇవి కూడా చెరువు అమ్మా? చెరువేనండి. సరే. పక్కుకొని పోయిందని చెప్పాను కదా మనిషిని హాస్పిటల్ తీసుకెళ్లారంట. గేదె ఇదేనండి, ఇటు పక్క కదా చిన్న గేదె ఉంది కదా, ఇదనమాట. పాపం కొంచెం భయపడి కొంచెం ఇది మధ్య నుంచి పరిగెట్టుకొని పోయిందన్నమాట జనాల మధ్య నుంచి. సో దానివల్ల ఇది ఇక్కడ కట్టేశారన్నమాట. సో ఇదేనండి ఆ పడ్డ. సో లేత దూడవడం వల్ల దానికి అలవాటు లేకపోవడం వల్ల ఇంకా మనుషుల మధ్యలో పరిగెట్టుకొని పోయిందనమాట. సో దానివల్ల మనుషులు కొంచెం దెబ్బ తగలంట, హాస్పిటల్ తీసుకెళ్ళారంట. సో వాళ్ళేమో రైతుల దగ్గరికి వచ్చి వాళ్ళు ఏమో అడుగుతున్నారన్నమాట. మీరే కాబట్టి మీరే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని చెప్పేసి అడుగుతున్నారన్నమాట. ముచ్చలంబాలు మీరు కొంటారా లేకపోతే మీరు కొనుక్కునేను? కొనుక్కొని మీరు తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి అమ్ముతారు. ఎంతమ్మా ఒక వాటా? ఎంత ఇది?
కొద్ది గట్టి మాట్లాడు. 100 రూపాయలు. 100 రూపాయలా? ఈ అయితే 300. ఈ రకాలైన పేర్లు ఏంటి? ఇవి గులిమందరమ్మా, ఇవి పనసలు. పనసలు ఏంటి? ఫ్రై చేసుకోవాలా ఇట్లా లేకపోతే కూర వండుకోవాలా? కూర వండుకున్నా బాగుంటాయి, ఫ్రై చేసుకున్నా బాగుంటాయి. ఫ్రై చేసుకున్నా బాగుంటాయి. పర్వాడేనా? ఏమాత్రం చెప్తుండ్రు గేదా? 80,000 చెప్తున్నాం. 80,000 పాలు ఇస్తుందా? పాలు 3 లీటర్లు అవుద్ది. 3 లీటర్లు పాలు ఇస్తుంది. బేరం ఏమి వచ్చింది ఇప్పుడు వరకు? ఇంకేం రాలేదు. 75 అడుగుతున్నారు, ఇవ్వలేదు. 75 అడుగుతుందా? అంటే జాతి ఏంటండి ఇది? జాతి ముర్రా. ముర్రా జాతి అన్నమాట. అంటే చూలు కట్టిన ఎన్నాళ్ళ వరకు మనకు పాలు ఇస్తుంది ఇది? ఎన్ని తర్వాత ఒక 6 నెలలు 7 నెలల తర్వాత చూడు అవుతుంది. మళ్ళీ చూలు కడుతుంది. అంటే చూలు కడితే పాలు ఇస్తుంది. 3 నెలలు 4 నెలలు 3 నెలలకు పాలు ఇస్తుంది అన్నమాట. ఈ మధ్యలో మళ్ళీ పాలు ఆపుతుంది. మళ్ళీ ఈయన తర్వాత పాలు ఇస్తుంది. అంటే మరి ఈతకి మధ్య పాలు ఏమి పెరిగి తక్కువ ఉంటాయి, మారే పెరుగుతుంది అనమాట. మనకి ఇప్పుడు ప్రజెంట్ గీత పాలు రేట్ ఎలా ఉంది? గీత పాల డైరీ అయితే 50, 60, 55, 60 రూపాయలు. వాడకాలకు అవి వేసుకుంటే 80 రూపాయలు. 80 రూపాయలు. అంటే బయటకి అమ్ముకుంటే కొంచెం ఎక్కువ రేట్ వస్తుంది. ఒక 15 రూపాయలు 20 రూపాయలు ఎక్స్ట్రా వస్తుంది. అంటే ఓన్లీ దానమే నడుపుతారా? గడ్డి పారం గడ్డి దానా. అంటే మనం ఏటు వాడితే ఎక్కువగా పాలు ఎక్కువ ఉత్పత్తి అవుతుంది? వీటిలో ఉన్నాయండి, వల్లప, తర్వాత మొక్కజొన్న, తర్వాత మెత్తం తోటలు ఇవన్నీ వేస్తే తెల్లపిండి వేసుకుంటే ఎక్కువ ఇస్తాయి. ఎక్కువ పాలు ఎక్కువ ఇస్తాయి. అంటే గడ్డితో పాటు ఇవన్నీ మనం యాడ్ చేసుకుంటే పాలు ఎక్కువ పెట్టుబడి పెడితే ఎక్కువ ఇస్తాయి. ఓకే ఓకే. అంటే నార్మల్గా మనకి ఎంత పెట్టుబడి అవుతుంది నెలకి? నెలకి గీతకు 8,000, 7,000 తేడా. 8,000. మరి మనకి పెట్టుబడి వచ్చేస్తుందండి? వస్తుందండి. అంటే ఆవు పాలు పోల్చుకుని గేదె పాలు రేట్ ఎక్కువ ఉంటుంది. గేదె పాలు రేట్ ఎక్కువ ఉంటుంది కదా. సో అందుకే పెట్టుబడి కూడా ఎక్కువ ఉంటుంది. ఆవు పాలు ఎక్కువ ఇచ్చినా రేటు పడదు. 35, 40 రూపాయలు. అవునవును. గేదె పాలు బయటకి అయితే 80, డైరీ అయితే 50, 55 పడుతుంది అన్నమాట. మచ్చిగా ఉంటుందా? పొట్ట మీద చేస్తుందా? మచ్చిగా ఉంటుందా? చెయ్యొచ్చా? చూడండి ఏమనంటే ఇందాక ఒక గీత పారిపోయిందని చెప్పాను కదా. సో అలాగే పరిగెడుతుంటే భయం వేసింది అనమాట. సో అందుకే డైరెక్ట్ రైతుని అడిగి నేను టచ్ చేస్తాను అనమాట. చాలా బ్లాక్ ఉంటుంది, నాకన్నా బ్లాక్ ఉంటుంది. సో ఇదంతా ఉప్పు అండి. మనకి పూడి మనకి బీచ్ దగ్గరలో ఉంది కదా. సో అక్కడి నుంచి వీళ్ళు తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముకుంటారు అన్నమాట. డొక్కు ఎంతమ్మా ఇది? ఒక డొక్కు 20 రూపాయలు. ఎంత ఉంటుందమ్మా? కేజీ ఉంటుంది డొక్కు కేజీ ఉంటుందా? ఇదైనా చిన్న డొక్కు? ఇది అర కేజీ డొక్కు అండి. ఇది కేజీ డొక్కు అంట. డొక్కు వచ్చేసి 20 రూపాయలు అంట కేజీ అయితే. ఇది వచ్చేసి 10 రూపాయలు అనమాట. చూసారు ఎంత వైట్గా ఉందో. వయసు ఎంత? వయసు 60 సంవత్సరాలా? అబ్బో, ఈ వయసులో కూడా బాగానే పని చేస్తున్నావా? చిన్నప్పటి నుంచి ఇదే పనా? ఇంకా వేరే ఇంకేం పని చేస్తావు? చిన్నప్పటి నుంచి ఇదే పని. ఎంత బుట్టకి ఎంత తీసుకుంటారు? 200. ఒక బుట్ట 200? అంటే సైజుని బట్టి ఉంటుందా లేకపోతే? ఈ మాత్రం బుట్ట అయితే 200, ఈ మాత్రం అయితే 400. 400. బుట్టను బట్టి రేటు పెరుగుతూ ఉంటుంది. ఈ ఎదురుపొంగ పలసగా చీలుతారు దీంట్లో? మరి ఇంకా 2 వస్తాయి. అది దీన్ని ఇంకా 2 చేస్తారా? ఏం పేరు మన పేరు? నరసింహరావా? బాగుంది. చూసండి తాత పేరు నరసింహరావు అన్నమాట. బుట్టలు అల్లుతూ ఉంటారన్నమాట. చిన్నప్పటి నుంచి ఇదే పని చేస్తారంట. ఒక బుట్ట వచ్చేసి 200 నుంచి 400 వరకు చార్జ్ చేస్తారంట. చూస్తారు ఈ కర్రలు అనేవి చాలా పలసగా చీరుకుంటారన్నమాట. ఎదురు పొంగులు అన్నమాట ఇవి. చూసారా ఎలా చేస్తున్నారా? అదే అలా కత్తితో చేస్తున్నావు కదా, నీకు చెయ్యి తగదా? అలాగే చేస్తే మరి ఏం చేస్తాం, అలవాటు అయిపోయింది అనమాట. పెద్ద చిన్నవి పెద్దవి మొత్తం అన్నీ అన్నమాట. ఇక్కడంతా ఆవులు ఉన్నాయన్నమాట. ఇక్కడ మొత్తం మనకి పైకి ఎక్కిస్తున్నారు అన్నమాట. ఇవన్నీ గేదెలు కొనుక్కున్నారన్నమాట. కొనుక్కున్న వాటిలో పైకి ఎక్కించుకుంటున్నారు అన్నమాట. తోలుకొని పోతారన్నమాట. యూట్యూబ్ అన్న కొనుక్కున్న వాటిలో అమ్ముకున్నాం. చూస్తే నాకు భయం వేస్తుందండి. అసలు చాలా భయం వేస్తుంది. ఎక్కడ కానీ మళ్ళీ కానీ ఇదేమైనా పొడుస్తుందని భయం వేస్తుంది అనమాట. పొడుస్తుందన్నా? మీరు కొనుక్కున్నారండి? ఇవి కొనుక్కున్నారా అండి? సంత మెయిన్ మనకు ఫేమస్ ఏంటంటే చేపలు, గీతలేనండి. తర్వాత వెజిటేబుల్స్ ఉన్నాయి కానీ బాగా తక్కువ అనమాట. నార్మల్గా అయితే ఈ సంత అయితే మనకు చాలా ఎక్కువ టైం వరకు సాగేదంట. సాయంత్రం 4 గంటల వరకు కూడా సాగుతుందండి ఈ సంత. కానీ ఏంటంటే రోజుకి అదే అరగంట పోతుంది అనమాట. సంత తగ్గిపోతుంది అనమాట. అలాగా మనకి అంటే ఇంతకుముందు అయితే 4 గంటలకు నడిచిందంట. కానీ ఇప్పుడు ఏంటంటే 12 గంటలతో అయిపోతుంది అనమాట. నీ పేరేం పేరుయా? పరదేశ్. ఏంటన్నా ఇంత పెద్దగా ఉన్న పాముల్లో ఉన్నాయి కదా? బొమ్మిడాల.
రెండు ఒకటే రకమా? ఇది రెండు వేరు వేరు రకాలు. రెండు ఒకటే రకం. ఇదేంటాను? ఇదండి ఇవి ఇవి ఈ గడ్డ ఇదేనా? ఇవి ఇవి ఇయ్యా ఓలవాల. ఓలవాలు బస్సుల పేర్లు ఎన్ని ఉన్నాయి. ఇదేంటన్నా? ఈ జల్ల. జల్ల. ఇది తోలిపార. తోలుపార. ఇది బులకొక్కలే. ఓకే. ఇది పండుగప్ప. పండుగప్ప. ముళ్ళు ఉంటుందండి? ముళ్ళు కాదు, ఏ ఉండదు. ఇంకా ఓన్లీ ఎన్ని ముళ్ళు ఒకటే ఉంటుంది. మధ్యములు తప్ప మధ్యములు తప్ప ఇంకేం ఉండదు. ఎన్ని సముద్ర చేపలే అన్ని సంతలు ఎలా పట్టుకుని ఎత్తన్న పైకి? అదిగండి శన. అదంతా అంత శన. ఈరోజు నేను కొంచెం రైతులతో ఇంటరాక్ట్ అవ్వాలంటే నాకు తెలిసి కొంచెం చాలా ఇబ్బందిగానే ఉంది ఇక్కడ. ఎందుకంటే ఈ గేదె ఒకటి ఇచ్చేయడం వల్ల మాట్లాడడం కూడా ఎవరు ఇష్టపడట్లేదు. నెక్స్ట్ ఏంటో కొంచెం చాలామంది ఇబ్బందిగా ఉన్నది అన్నమాట ఇక్కడ. చూసుకోండి మొత్తం మీకు మ్యాక్సిమం సంత అంతా చూపించాను. ఇప్పటివరకు నేను పశువుల సంత అంతా చూపించాను. ఇప్పుడు నేను మీకు చూపించేదంతా ఇదంతా ఏంటంటే వెజిటేబుల్ మార్కెట్ అండి. అంత వెజిటేబుల్స్ ఉంటాయి. అన్నీ కూడా రైతులు తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు అన్నమాట. ఇవన్నీ ఇక్కడ మనకు అరటికాయలు అన్నమాట. ఇవి మ్యాక్సిమం అంతా కూడా రైతులే తీసుకొచ్చి అమ్ముతారన్నమాట. నిమ్మకాయలు రేట్ ఎంతమ్మా? అరకేజీ 30. చూడండి నిమ్మకాయలు అన్నమాట. నిమ్మకాయలు అరకేజీ 30 అంట. సరే అంత ఇచ్చేదంతా సరుకులు అనమాట. ఇంట్లో కావాల్సిన సరుకులు అమ్ముతుంటారు అన్నమాట ఇక్కడ. అన్నీ ఇక్కడ మళ్ళీ వెజిటేబుల్స్ మొత్తం ఒకసారి మొత్తం సర్క్యులేషన్ మొత్తం మీకు చూపించేస్తాను. అంతా రావాలనుకునే వాళ్ళు ఇక్కడ రావచ్చు, చూసుకోవచ్చు అన్నమాట. తీసుకోవాలనుకుని తీసుకోవచ్చు అన్నమాట. సో ఇవన్నీ ఇటు సైడ్ అంతా బట్టలు అన్నమాట. సో మనకి ఏంటంటే నేను చూసిన సంతలన్నింటిలో పోల్చుకుంటే ఇక్కడ మనకి ఏంటంటే మొత్తం ఇది రైతు బజార్లో ఏర్పాటు చేసినట్టు మొత్తం అంతా ఏర్పాటు చేశారండి. మొత్తం అంతా ఏంటంటే ఇవి రేకులు సెటిల్ వేశారన్నమాట. సో అమ్ముకున్న వాళ్ళకి కొనుక్కునే కూడా పెద్ద ఇబ్బంది. రైనింగ్ సీజన్లో కూడా మనకి ఇది సక్సెస్ఫుల్గా సాగుతుంది అన్నమాట. ఎలా అయితే మనకు సంత. ఎందుకంటే ఒకవేళ వర్షం పడినా సరే సరుకులు పెట్టుకొని ఆటోలు ఇటు వెళ్ళకుండా ఒకే దగ్గర ఉండి మనం అమ్ముకోవడం కూడా ఈజీగా ఉంటాయి అన్నమాట. అదే మనకి కొన్ని చోట్ల ఎలాంటి షెల్టర్ లేకుండా ఉండే దగ్గర ఏమవుతుందంటే వర్షం పడిందంటే వెంటనే పట్టిపేట సర్దుకొని పోవాల్సి వస్తుంది అన్నమాట. సో ఇక్కడ మనకు అలా కాదన్నమాట. సో గవర్నమెంట్ కూడా వాళ్ళకి బాగా సపోర్ట్ చేసింది ఈ ఏరియాలో. నాకు తెలిసి ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీలు ఎవరో మనకు తెలియదు కానీ సో బాగానే సపోర్ట్ చేస్తారన్నమాట. చూడండి మొత్తం అంతా. సో వీళ్ళకి షెల్టరింగ్ అయితే బాగానే ఇచ్చారనమాట. నాకు బాగా నచ్చింది అన్నమాట ఇక్కడ. సో నేను తిరిగిన సంతలోనే నాకు ఇది కొంచెం బాగా నచ్చింది అన్నమాట. షెల్టరింగ్ అయితే ఇవ్వడం నాకు బాగా నచ్చింది. ఎందుకంటే ఎవరైనప్పుడు కూడా రైతైనా దళారైనా సరే వాళ్ళు ఆదుకుంటేనే కదా మంచి ప్రొడక్ట్ ఇవ్వగలుగుతారు. అంటే వస్తు మార్పిడి ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ దగ్గరికి మార్పిడి జరిగితేనే మనకు వ్యాపారం అనేది జరుగుతుంది కాబట్టి సో బాగుంది. నాకు ఈ షెల్టరింగ్ అయితే నాకు బాగా నచ్చింది అనమాట. సో నేను మీకు అడ్రస్ చెప్పలేదు కదా. అడ్రస్ ఏంటంటే మనకి ఇటు అనకాపల్లి నుంచి రావచ్చు, ఇటు అచ్యుతాపురం నుంచి కూడా రావచ్చు అన్నమాట. అచ్యుతాపురం నుంచి మనకి పరవాడ ఆటో అంటే మనకి ఆటోలు ఎవరైనా తీసుకొస్తారో ఒక 10 రూపాయలు తీసుకుంటారు. లేదు మనకి అనకాపల్లి నుంచి రావాలనుకున్నా సరే అనకాపల్లి నుంచి అయితే నియర్లీ మీకు ఒక 8 నుంచి 9 కిలోమీటర్స్ అలా పడుతుంది అనమాట. సో ఇక్కడ రావాలనుకుంటే ఇక్కడ ఆటోలో రావచ్చు, లేదంటే మీ ఓన్ వెహికల్ ఉంటే ఓన్ వెహికల్ కూడా రావచ్చు. పరవాడ సంత అంటే మంగళవారం పాటు జరుగుతుందండి సంత. పరవాడ సంత అంటే కనుక ఎవరైనా సరే మీకు తీసుకొచ్చి దింపేస్తారన్నమాట. ఎవరిది గేదె? ఎవరిది? ఏమైనా హాస్పిటల్ తీసుకెళ్ళారు మరి? నరాలు దిగిపోయా? రక్తం వస్తుందా? చూసారండి ఈ మా అమ్మ వాళ్ళ అమ్మాయి అంట, వాళ్ళ పాప అంట. వాళ్ళ పాపనే గేదె తొక్కిసింది అనమాట. బాగా బాధపడుతుంది అనమాట. సో ఏంటంటే మిగిలిన సంతలతో పోల్చుకుంటే మిగిలిన సంతలు అంత ఆడంబరంగా లేదు. సో నేను కొంచెం చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను. ఒకప్పుడు ఇక్కడ చాలా బాగుండేదంట. సో ఇప్పుడైతే బాగా తగ్గిపోయింది అన్నమాట. ఎందుకంటే వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గుతుండడం వల్ల మనకి ఆవులు గేదెలు ఒక మాదిరిగా వచ్చాయి, కానీ ఎద్దులు దున్నలు అయితే కానీ పెద్దగా ఏం రాలేదన్నమాట. ఇదన్నమాట ఈరోజు వీడియో. సో ఈ వీడియో మీకు నచ్చినట్టే కనుక సపోర్ట్ చేయండి మన ఛానల్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, వీలైతే షేర్ చేయండి ఈ వీడియోని.